మంగిలి మంగిలి అనగానే ఎన్నో పాటలు గుర్తుకొస్తాయి మనకి, జానపద గేయాలు. ఆమె ఇప్పుడు ఒక ఇష్యూలో చిక్కుకుంది. ఏంటా ఇష్యూ? వాళ్ళ తమ్ముడైనటువంటి శివ ఒక కంపెనీ పెట్టాడనమాట, గోకుల్ నంద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అని చెప్పి. అందులో ఎగుమతులు, దిగుమతులు, రియల్ ఎస్టేట్, ఇలా చాలా రకాలైనటువంటి పనులు చేస్తారన్నమాట. సో ఈ కంపెనీ చూపెట్టి ఏం చేశారంటే పేదవాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నారు. దాన్ని మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటారనమాట. సో తక్కువ మొత్తంలో అందరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఎగుమతులు, దిగుమతులు, రియల్ ఎస్టేట్లో మీ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి మీ డబ్బులు ఎలా చేస్తానని చెప్పేసి స్టార్ట్ చేశారు. అయితే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, డబ్బులు పెట్టి ఏం డబ్బులు రాకపోవడం వల్ల ఆ వ్యక్తి ఏం చేశారంటే సుబ్బారావు అనే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అడిగారు. అతను వెళ్ళి కేసు వేసాడనమాట. కేసు వేసిన తర్వాత మంగిలి నిన్నగాక మొన్న ఆమె కెమెరా ముందుకు వచ్చేసి నాకు దీంతో ఏ సంబంధం లేదు, నన్ను అన్నెసెసరీగా లాగుతున్నారని చెప్తున్నారు. సో దీన్ని అయితే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇది నిజమైతే మాత్రం మంగిలి లాంటి పీపుల్ ఇలా చేయడం చాలా తప్పు అవుతుంది. ఇది అబద్ధమైతే ఏం ఇబ్బంది ఏమి లేదు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సెలబ్రిటీలు వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఇది క్షమించరాని నేరం. ఎందుకంటే ఆ స్కామ్ 150 నుంచి 200 కోట్ల వరకు ఉందన్నమాట. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.